పరమేశ్వరుడు అనేటువంటి పదానికి ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడంటే, బమ్మెర పోతనామాచ్యుడు ఆయన ఎవరంటే అనవచ్చు. ఇప్పుడు వాడు చాలామందికి తెలియకపోవచ్చు కూడా. ఆయన ఎవరంటే ఎంత గొప్పవాడంటే, బమ్మెర పోతనామాచ్యుడు అనేవాడు భాగవతం అని ఒక పుస్తకాన్ని రాశాడు. భాగవతం అంటే ఏంటి అనేవాళ్ళు కూడా ఉండొచ్చు, అందులో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. భగవంతుని యొక్క విషయాన్ని చెప్పేటువంటి వాడు. భగవంతుడు ఎవడండి, ఇదంతా ఈ శుద్ధి చెప్తారండి మీరు అనుకోవచ్చు. మీకు భావం మనం చెప్పేటప్పుడు ఆ పద్యానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం చెప్పేటప్పుడు కవి పడినటువంటి తాను శ్రమించినటువంటి శ్రమని, ఒక అద్భుతమైన ఇల్లు మనం కట్టాం, దానికి శ్రమించినటువంటి శ్రమ కూలి ఆ చెమట గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఒక బమ్మెర పోతనామాచ్యుడు భాగవతం గురించి చెప్పాడంటే, ఒక చోట బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకంజకన్ కూళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కన్నా సత్కవులు హాలికులైననేమి కందమూల కౌద్ధాళికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై అంటాడు. ఒక్క ముక్క అర్థం కాల మనకి, అవునా? కానీ జాగ్రత్తగా ఇప్పుడు మనం దాన్ని ఆ పద్యం ఎందుకు ఇట్లా చెప్పాడు, ఏమిటి పద్యం, ఏమిటి తెలుగు సాహిత్యం నా బొందా, ఇందులో ఇదేమిటో ఏదో ఉందంట వీడు చెప్తాడంట మనం వినాలంట అనుకోకూడదు. మీరు జాగ్రత్తగా, ఇందాక గొల్లపూడి మారుతిరావు గారు చెప్పారు, ఆయన ఏమన్నారంటే ఇటువైపు నుంచి ఒక అర్థం అటువైపు నుంచి ఒక అర్థం చదివితే వచ్చిందని చెప్పారు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ అంటాడు. అనగానే మనం కావ్యకన్య దగ్గర నుంచి అన్వయక్రమం తీసుకున్నట్టయితే కన్యకన్ అన్నాడు ముందు. కన్య అనగానే టీనేజ్ గర్ల్ అని ఒక అర్థం మనకి. ఆహా, కన్య గురించి చెప్తున్నాడు రా, మంచి అమ్మాయి గురించేమో అనుకో, ఒరే అలా అనుకుంటామేమో. కావ్యకన్య అన్నాడు. ఎటువంటి కావ్యకన్య అంటే కోమల కావ్యకన్య అన్నాడు. ఎంత కోమలత్వం అంటే పల్లవ కోమల కావ్యకన్య అన్నాడు. పల్లవం అంటే మావి చిగురు. మావి చిగురు ఎంత సున్నితంగా ఉంటుందంటే అంతటి కోమల కావ్యకన్య, పల్లవ కోమల కావ్యకన్య. ఆ పల్లవం ఎప్పుడో కొనుక్కొచ్చింది కాదు, ఆ పల్లవం ఎప్పటిదో కాదు, నవపల్లవ కోమల కావ్యకన్య అప్పుడే తీసుకొచ్చినటువంటి మావి చిగురు లాంటి కావ్యకన్యని. పైగా ఆ మావి చిగురు ఎక్కడిది, రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్య. మంచి మామిడి చెట్టు అంటే పిచ్చి మామిడి చెట్టు కాదు, రసాల మామిడి చెట్టు. ఆ రసాలు కూడా పెద్ద రసాలు కాదు, బాలరసాల సాల, చిన్న రసాల. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కోళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కన్నా సత్కవులు హాలికులైననేమి. దాన్ని తీసుకెళ్ళిపోయి ఎవడికో ఇచ్చి ఆ పడుపు కూడు భుజించుట కన్నా. బమ్మెర పోతనామాచ్యుడికి ఎంత కష్టం వచ్చిందంటే తన సాహిత్యంలో పడుపు వృత్తి గురించి కూడా చెప్పవలసినటువంటి దైన్యస్థితి వచ్చింది. ఎందుకంటే ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళి ఇంత అందమైనటువంటి సుకుమారమైనటువంటి ఆ కన్యని తీసుకెళ్ళి ఎవడి చేతుల్లోనూ పెడితే అది పడుపు వృత్తి అవుతుంది. ఎందుకంటే ఆ పడుపు కూడు భుజించుట కన్నా సత్కవులు హాలికులైననేమి కందమూల కౌద్ధాళికులైననేమి. కందాలు మూలలు ఏవేవో పిచ్చి పిచ్చి అన్ని తింటే మాత్రం ఏంటి, నిజదార సుతోదర పోషణార్థమై అంటాడు. నిజదార సుతోదర పోషణార్థం అంటే భార్య పిల్లల్ని పోషించుకోవడానికి మనం రాసినటువంటి కావ్యాల్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గరకు ఇచ్చి ఆ కావ్యం ద్వారా వచ్చేటువంటి డబ్బులు బతకడం. అలా ఇచ్చిన వాడు ఉన్నాడు శ్రీనాథుడు. ఏమన్నాడు, చిన్నారి పొన్నారు చిరుత కూకటి నాడు రచించితి మరుత్తరాట్ చరిత్ర నూనూగు మీసాల నూతన యవ్వనమందు ఉచించితి గాథా సప్తశతి. తల్లి కన్నడారాజ్యలక్ష్మి ఏను శ్రీనాథుడన్ అంటాడు. ఎవడికి కావాలి నువ్వు శ్రీనాథుడు అయితే, నువ్వెందుకు హేమపాత్ర అన్న మెవ్వాని పంక్తి కలదు అంటాడు. ఈయన బంగారుపు పండాళ్ళలో నాకు ఎవడు భోజనం పెడతాడని బాధపడతాడు శ్రీనాథుడు. పాపం చివరి రోజుల్లో ఇదిగో మన పల్నాడులోనే తిరుగాడాడు. కొండవీటి ఆస్థానంలోకి వచ్చి ఉండి జొన్న కూడు జొన్నంబలి జొన్నకలి జొన్నన్నమ్మ తప్ప మరి సన్నన్నము సున్నసుమి పన్నుగ ఈ పలనాటి సీమ ప్రజలందరికీ అన్నాడు. నిజమే, మంది జొన్నకూడే జొన్నన్నమే జొన్నకలే. సన్నన్నం మనకు తెలియదు, ఎప్పుడో పండగలప్పుడు మాత్రమే పెట్టేవాళ్ళు ఈ సన్నన్నం మనకి. అది మీకు ఇప్పుడు కుర్రకారుకి తెలియదు, నా వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. అలాగే కూలి వృత్తి చేసుకునేటువంటి వాళ్ళకి, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడూ జొన్నన్నమే తింటాం, అప్పుడప్పుడు వరన్నం తింటాం. అది పండగలప్పుడు మాత్రమే. ఈ పండగలు కూడా దిక్కుమాల పండగలు ఊళ్ళోకి వస్తాయి కానీ మా ఇళ్ళకి రావు అని చెప్పాడు ఒక కవి. కాబట్టి అటువంటి ఆ స్థితిలో ఉండి చివరికి ఏమైపోయింది, హేమపాత్రాన్నం ఇవ్వాడు యవ్వాని పంక్తి కలదన్నాడు, కస్తూరికే రాజు ప్రస్తుతింతు అన్నాడు. ఎందుకు ఇంత బాధపడుతున్నాడు,
అప్పుడు ఆ బాధ ఎందుకు, ఇప్పుడు ఈ బాధ ఎందుకు అంటానికి బమ్మెరపోతన సరస్వతీదేవి సాక్షాత్కారం పొందినటువంటి ఏకైక తెలుగు కవి నాకు తెలిసిన జ్ఞానాన్ని పురస్కరించుకుని ఒక్క బమ్మెరపోతనామాచ్యుడు మాత్రమే. మనం చిన్నప్పుడు ఒక విషయం చదువుకున్నాం. ఆ పద్యానికి అర్థం తెలియని రోజుల్లో తల్లి నిదాన పుస్తకం చేతను పోయింది నీవు ముందు నిలిచి సుశబ్దం నాది వాక్న కంపించాను పుల్లాభిజాటి సరస్వతి భగవతి భారత పుణ్య బింబానన అనగానే కూర్చోండి రా అంటాడు, కూర్చుంటాం. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతను పూనితిని నీవు నా ఉల్లంబందున నిలిచి నా మనసులో నిలిచి సంప్రీతిని సుశబ్దంబుల్ శోభిల్లంబల్కుము. సుశబ్దంబులు మళ్ళీ చెత్త మాటలు కాదు, మంచి మాటలు. శోభిల్లంబల్కుము ఆనందపరిచే విధంగా చెప్పు తల్లి. నాదు వాక్కునను సంప్రీతిని జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన అంటాడు. ఎన్నిసార్లు ఆ సరస్వతీదేవి పేరు స్తుతించినా సరే ఆయనకి తనివి తీరలేదు. పూర్ణేందు బింబానన అని ఎందుకన్నాడో మరి ఏమిటో అని మనం అనుకుంటే తెల్లగా ఉంటుంది పూర్ణేందు. శారద నేరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజితాచల. ఇవన్నీ శారద నేరదం, ఘనసారం, పటీర, మరాళ, మల్లికాహార, తుషారము ఇవన్నీ బాగా అంటే ఏదో ప్రత్యేకంగా వర్ణించి చెప్పాల్సినటువంటి వస్తువులు కావు. తెల్లటి తెలుపు కలిగినటువంటి ఆ ధవళ వస్త్రధారిణి అయినటువంటి అంబన వాంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రతన దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపజూడు భారతి అంటాడు. ఎంత బాగా అంటే ఈ పద్యం మనకు అర్థం కాకపోయినా ఆహా ఎంత అద్భుతంగా ఉందనేటువంటి భావన మనకు కలుగుతుంది. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రతన దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి. ఇదొక్క మాట చాలు. భావాంబర వీధి ఏ అంబరంలో ఆవిడ విస్తృతంగా విహరిస్తుందంటే భావాంబర వీధి, భావం అనేటువంటి ఆకాశంలో ఆవిడ విహరిస్తుంది. ఆ తల్లిని ఒకసారి నేను స్మరించుకుంటాను. అమ్మా శ్రీకైవల్య పదమునకై చింతించదన్ లోకరక్షైకారంభకున్ అంటాడు. అంటే తల్లి నీవు మదిలో నాకు ఎప్పుడు కనపడతావమ్మా, ఒకసారి నిన్ను చూడాలనుకుంటున్నాను తల్లి. ఈశ్వరుడు గురించి ఆయన చెప్పినంతటి క్లారిటీ, ఆయన చెప్పినంతటువంటి క్లారిటీ ఇంకెవ్వడు ఎక్కడా ఏ సాహిత్యంలో చెప్పలేదని ఏమో నాకు తెలిసిన, మళ్ళీ అదొకటి అండర్లైన్ చేసి చెప్తున్నాను, నేను మహాజ్ఞాని అని చెప్పడం లేదు. ఎందుకంటే తెలివి ఒకంత లేని ఎడతృప్తుడనై కరిభంగి సర్వమును తెలిసి తినచ్చు విహరించింది తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగతిని గతమయ్య నితాంత గర్వమున్నట్టాడు. తెలివి ఒకంత లేని ఎడ, ఇంత మాత్రం కూడా తెలివి లేదు. తృప్తుడనై కరిభంగి ఏనుగులాగా సర్వముందలిసి తినచ్చు విహరించింది తొల్లి. అంతా నాకు తెలుసని విహరించాను ఏనుగులాగా. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ ఇంచుక బోధశాలినై, కొంచెం మాత్రమే తెలుసుకొని ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగతిన్ గతమయ్య నితాంత గర్వమున్నట్టు గతించిపోయింది, అంతం లేనటువంటి గర్వం అంటాడు. అలాగా నాకు తెలిసింది నాది పఠిత పాండిత్యం కాదు, శృత పాండిత్యం మాత్రమే. నాకు ఒకవేళ ఏదైనా తెలుసుంటే అది మీ బోటి పెద్దల దగ్గర తెలుసుకున్నటువంటి విషయమే తప్ప నేను అద్భుతంగా దీన్ని చదివి దాని యొక్క లోతుపాతులు తెలిసినటువంటి వాడిని కాదు. ఎందుకంటే ఎవ్వనిచే జనించు, ఈశ్వర శబ్దానికి అర్థం ఎంత అందంగా చెప్పాడండి. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని అందుండు ఇందు పరమేశ్వరుడెవడు మూల కారణం ఎవడు అనాది మధ్యలేడెవడు సర్వముదార అయిన వాడెవడు వాని ఆత్మభవు ఈశ్వరుని శరణంబు వేడిదని అన్నాడు. వాడి ఆత్మ నుంచి పుట్టినటువంటి ఈశ్వరుణ్ణి నేను శరణ కోరుకుంటున్నానని చెప్పాడు. అటువంటిది ఇవాళ నాస్తికులు ఆస్తికులని మనం అనుకుంటున్నాం. ఆ రోజుల్లో పాపం బమ్మెరపోతనామాచ్యుడు కూడా కొంచెం రాసిన తర్వాత ఏమో ఒకవేళ ఎక్కడైనా ఉన్నాడో లేదో మనం అనవసరంగా ఇలా రాస్తున్నామా అన్న భావన కూడా కలిగింది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్ అలౌకికంబకు పెంచీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్ అవ్వానిన్ ఏ సేవింతున్ అంటాడు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను చూడండి, కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన కలడందురు అన్ని దిశలను కలండని వాడు కలడో లేడో ఉన్నాడో లేదో మాకేం తెలుసా బాబు అన్నాడు.
అనగానే మళ్ళీ ప్రతివాడు గబుక్కున ఆయనే నాలుగు ఖర్చుకుని నేనే ఈ సందేహాన్ని చెప్తే అసలు ఎవడు లేడంటారేమో రా బాబు అని ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందేయగలడు అన్నాడు. కాకపోతే ప్రతి పద్యంలో ఒక చిన్న మెలిక పెడతాడు, ఒక పదాన్ని మాత్రం ఈ బమ్మెర పోతనామాత్యుడు వాడినటువంటి పదాల్లో మనకు చెప్తాడు. అదేంటంటే ఎందెందు వెతకి చూచినా అన్నాడు. యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్. ఊరికినే ఎందెందు చూచిన అందందేయగలడు అనడు. మనం గబుక్కన ఇక్కడ కూర్చొని ఎక్కడైనా దేవుడు 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 అంట చూపించి నాకు అన్నాడు అనుకో, కనపడ్డు. మనం దానికోసం ప్రయత్నం చేయాలి, వెతకాలి, ఓపిక కావాలి, సహనం కావాలి, అప్పుడే నీకు కనపడతాడు అని చెప్తాడు. ఇప్పుడు మనకి దీపోత్సవాలు, కోటి దీపోత్సవాలు, లక్ష దీపోత్సవాలు, దీపం నువ్వుల నూనెతో వదినే నేను నువ్వుల నూనెతో పోసావా మామూలు శనగ నూనె అండి. కాదు నువ్వులు అమ్మ మాకు దొరకలేదు నేను నువ్వులు. ఇవి కాదు, దీపాలు వెలిగించవలసింది నువ్వుల నూనె, కొబ్బరి నూనె, శనగ నూనె. ఇది కాదు. ఆ ఒత్తి ఏమిటి అని అడిగితే తెలుసుకోవాలనుకుంటే ఆ ఒత్తి గురించి, ఆ వెలిగించవలసినటువంటి ఒత్తి గురించి చెప్తాడు బమ్మెర పోతన. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన్ అలౌకికంబగు పెనుచీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్ అవ్వానిన్ ఏ సేవింతున్ అంటాడు. అంటే లోకాలు, లోకేశులు, లోకాలను పరిపాలించేవాళ్ళు, లోకంలో ఉన్న జనం అందరూ అంతమైపోయిన తర్వాత లోకరహితమైనటువంటి పెను చీకటికి అవ్వల, భయంకరమైనటువంటి చీకటికి అవతల వెతుకుతుంటే ఎక్కడ కళ్ళ పొడుచుకున్నా కనపడని చీకట్లో ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగును, ఒకే ఒక ఆకృతితో వెలుగుతూ ఉంటాడో, కాంతినిస్తుంటాడో, అవ్వానిన్ ఏ సేవింతున్, ఆడికి నేను నమస్కరిస్తాను. అది ఆ వెలుగు మనకు కావాలి. ఆ వెలుగును మనం మనలో ఉద్దీపింపజేసుకోవాలి. అటువంటి వెలుగు వచ్చినప్పుడే నిజంగా 120 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఒక్కొక్కడి హృదయంలో నుంచి అలాంటి వెలుగు ప్రసరిస్తే, ఇన్ని కోట్ల మంది యొక్క వెలుగు ఒక్కసారి భారతదేశంలో అది ప్రజ్వలిల్లితే మిగతా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అలా ఏమిటిది ఎక్కడిది కాంతి అని భారతదేశం వైపు తొంగి చూసేటువంటి స్థితి వస్తుంది. అది బమ్మెర పోతనామాత్యుడు చెప్పింది. ఎన్నెన్ని పద్యాలు, ఎలాంటి పద్యాలు. ఎప్పుడు మనం ఎంతసేపటికి మన పని మనం చేసుకుంటాం, మనంత గొప్పవాడు ఎవడు లేడు, మనం ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్, నా చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టపడి నువ్వెవడో కష్టపడి పైకి రావడానికి, కష్టపడి ప్రతివాడు కష్టపడతాడు, కష్టపడిన ప్రతివాడు పైకి రాడుగా, పైకి వచ్చిన ప్రతివాడు కష్టపడి తీరాలి. అలాగా గజేంద్ర మోక్షంలో ఇట్లాగా బోల్డని పద్యాలు. వాళ్ళు పాపం ఎంతెంత కష్టపడి ఎన్నెన్ని పద్యాలు ఎంతెంత భావయుక్తంగా చెప్పి, అంటే ఆ చెప్పటంలో ఒక అందం, ఆ చెప్పటంలో ఒక సొబగు, ఆ చెప్పటంలో ఒక అనురక్తి. ఇందాక ఆయన అన్నారు చూడండి, విజ్ఞానం, జ్ఞానం అనేది మోక్షము, ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు. దూర్జటి అంటాడండి, మనకి వేదాలు చదివితేనో పూజలు పునస్కారాలు, తర్వాత లేకపోతే వేదాంగాలు, నిగమాంతాలు ఇవన్నీ చదివితే కానీ మోక్షం పొందలేమనేది కాదు. దూర్జటి 2-3 ముక్కల్లో చెప్పాడు పాపం అందంగా, ఆయనకి తెలిసినటువంటి భాషలో. శ్రీకాళహస్తి అని ఉంది మనకు, ముక్కోటి మన కోటాయికొండలాగే శ్రీకాళహస్తి అనేది తెలుసు. శ్రీకాళము హస్తి, సాలెపురుగు పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడిటికి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు తిన్నప్ప, మన తిన్నడు భక్త కన్నప్పకు మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు మోక్షాన్ని ఇవ్వాలి అని అనేటువంటి భావన అతనికి కలిగినప్పుడు దానికి ఏ రకమైనటువంటి అవరోధం లేదు. ఏం కావాలంటే ది డెన్సిటీ ఆఫ్ డివోషన్, భక్తి యొక్క పరాకాష్ఠ, భక్తి యొక్క గాఢత. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేడయా, నువ్వే నాకు కావాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఎదురుగా భక్తుడు ఎదురుగా దేవుడు ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరపడినటువంటి స్థితి వాడు తెచ్చుకోగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని వాడు పొందుతాడు. ఎట్లాంటి స్థితిని పొందుతాడంటే క్రిములు, సాలెపురుగు, కీటకాలు, పాములు, జంతువులు, అనాగరికమైన మానవుడికి కూడా ఇచ్చాడు మోక్షాన్ని. ఎంత హాయిగా ఇచ్చాడండి. ఏ వేదంబు పఠించే లోత భుజగంబే శాస్త్రములు చూచాను, ఏ విద్యాభ్యసనంబునర్చ కరి చంచే మంత్రమోహించన్, బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవనాసక్తియేగాక శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. నువ్వు అది పామేం చదువుకుంది, సాలెపురుగేం చదువుకుంది,
ఇక లేకపోతే ఒక ఏనుగేం చదువుకుంది, ఏం చదువుకోకర్లా. వాటికి ఏం కావాలంటే నిశ్చలమైనటువంటి భక్తి, త్రికరణ శుద్ధిగా స్వామిని. వాడు ఎంత తిన్నాడు, ఎంత త్రికరణ శుద్ధిగా చెప్పాడంటే ఆయన చెప్పినటువంటి భాషలో ఒకటే మాట, ఒంటిన్ పులుల్ సింగముల్ కాశం పెట్టడి కుట్ట నట్టడివిలో కల్జువ్వి క్రీనీడ ఏ యాసం గట్టిది ఏటి గడ్డ నీళ్ళు నీ వాకున్నచో కూడు నీళ్ళే చుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకిందేటికే లింగమా. నువ్వు ఎందుకు ఇక్కడ? నీకు ఆకలిస్తే ఎవడు పెడతాడు? సింహాలు పులులు అన్నీ సంచరిస్తున్నటువంటి ఈ అడవిలో నీకెందుకు ఇక్కడ అన్నాడు. ఏంటి శివలింగంతో మాట్లాడుతున్నాడు పాపం, వాడు పిచ్చి వెధవ, వాడికి తెలియదు, దేవుడు అనుకున్నాడంతే. నువ్వు ఇక్కడ బాధపడతావు, నా మాట విను, నాతో పాటు రా. కొండల గానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారు కమ్మగా వండుదురు నీ విచడుండనేన నాకుండు కానతీక ఉడుమూరికి రాగదవయ్య లింగమా అంటాడు. అక్కడ ఆడేం పెడతానన్నాడో తెలుసు కదండి శివుడు. కొండల గానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల మాంసం, దుప్పి మాంసం, పంది మాంసం, ఇలాంటి మాంసాలన్నీ తీసుకొచ్చి నీకు పెడతాను. చిన్నక పెద్దక కారుకమ్మగా వండుతారు, చాలా బాగా వండుతారే నా మాట. నువ్వు అక్కడికి రా, నాకు ఉండొక ఆనతీక, నాకు ఇంకో మాట చెప్పకుండా నువ్వు నాతో పాటు వచ్చేయి అంటే, ఒక కన్ను పోతే ఇంకో కన్ను ఇవ్వాలి. నా దేవుడు బాధపడకూడదనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పూర్తి విశ్వాసంతో కూడినటువంటి భక్తి వాడిలో ఉన్నది కాబట్టి ఆయన్ని తల మీద కూర్చోబెట్టుకున్నాడు శ్రీకాళహస్తిలో తిన్నప్పని. అందుకనే మన శ్రీకాళహస్తిలో ఆయన ఆలయం ముందు అక్కడి నుంచి చూడమంటారు. అదేనండి కన్నప్ప గుడి అని.